హాయ్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నిషా కంపెనీకి సంబంధించి అన్ని లెక్కల్ని చెక్ చేసి మీ లెక్కలన్నీ చాలా తప్పుగా ఉన్నాయి మేడం అని చెప్పడం ఏంటి మనీషా? ఈ లెక్కలన్నీ చాలా తప్పుగా ఉన్నాయని వీళ్ళు చెబుతున్నారు. ఆ ఎడిటింగ్ అంతా కూడా దగ్గరుండి నేనే చేయించానని నువ్వు చెబుతున్నావు. అంటే ఈ లెక్కలన్నీ నీకు తెలిసే తప్పు జరిగాయా? అంటే నువ్వే కావాలని ఈ తప్పులన్నీ చేసావా అని లక్ష్మి ప్రశ్నిస్తుంది. మరి ఇంత టెన్షన్ పడిపోతూ లక్ష్మి ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నేను ఎలా దొరికిపోయాను అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మేడం, లెక్కలన్నీ తప్పుగా ఉన్నాయి కాబట్టి మీరు నాతో ఢిల్లీకి రావాల్సి ఉంటుంది అని ఆఫీసర్ చెబుతారు. అదేంటి ఇప్పటికిప్పుడే మనిషి అని కట్టుబట్టలతో రమ్మని చెప్తే ఈ ఇంటిని వదిలేసి మనిషి కట్టుబట్టలతో ఎలా వస్తుంది? కష్టం కదా సార్ అని లక్ష్మి కావాలని చెబుతూ ఉంటుంది. మేడం, ఈవిడ కంపల్సరీ కట్టుబట్టలతో వచ్చి తీరాల్సిందే అని అతను అంటాడు. ఒకవేళ రాకపోతే అని లక్ష్మి అంటుంది. రాకపోతే మనిషా గారిని మేము అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎడిటింగ్ లెక్కలన్నీ చాలా తప్పుగా ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసైనా సరే మనిషా గారిని ఇక్కడ నుండే తీసుకువెళ్ళాలి అని ఆఫీసర్ తేల్చి చెప్పేశాను. ఇది నన్ను ఇంట్లో నుండి గెంటేస్తాను, మిత్రుల నుండి దూరం చేస్తాను, నేను చేసేది కూడా ఊహించలేని రీతిలో నేను చేస్తానని చెప్పింది. ఇదేనా అని మనిషి ఆ మనసులో అనుకుంటూ, అయ్యో ఇప్పుడు నేను వదిలి వెళ్ళాల్సిందేనా? నన్ను అరెస్ట్ చేస్తారా? ఢిల్లీకి వెళ్ళాలా అని మనిషి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటే దేవయాని ఇదంతా ఏమి అర్థం కాక నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏదో ఛాలెంజ్ చేసినట్టుగా మనిషాని ఈ ఇంట్లో అస్సలు ఉండనివ్వము అని ఎక్స్ప్లెనేషన్ చెప్పి తీరాల్సింది అని తీసుకువెళ్తున్నారా సార్ అని మనిష ఏమీ తెలియనట్టు అమాయకంగా అడుగుతూ ఉంటే మిత్ర మాట్లాడకుండా సైలెంట్